హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్యశ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టమాటా పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఏం తీసుకోవాలి, రొయ్య సాఫ్ట్గా ఉండాలంటే ఎలా కుక్ చేయాలి అంతా ఈ వీడియోలో చూపిస్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? పచ్చిరొయ్యల కర్రీ కోసం ఇలా నేను కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా పొట్టు వలిచేసి పసుపును సాల్ట్ వేసుకొని ఒక 5 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత దీంట్లో ఉన్న ఈ పేగు లాంటిది తీసేయాలి. ఈ తీయకపోతే ఇసుక కింద ఉంటాయి, బాగుండదు తినేటప్పుడు. కాబట్టి వీటిని నీట్గా తీసేసుకోవాలి. ఇలా ఉంటే వచ్చేస్తాయండి. ఇలా తీసేసుకోవాలి. ఇలా రొయ్యలన్నీ పేగులు శుభ్రంగా క్లీన్ చేసి పేగులన్నీ తీసేయాలి. ఇవన్నీ తీసేసిన తర్వాత 4-5 సార్లు వాష్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకొని పాన్లో రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రొయ్యల్ని ఇందులో వేసేసుకున్నాం. ఇందులో ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈ ఉడికేలోపు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. పక్కన స్టవ్ వెలిగించి దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకొని కూరకు రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోండి. నాలుగు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి ఈ నూనెలో వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఆల్రెడీ రొయ్యల్లో సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి చూసుకుని సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటిని ఇప్పుడు బాగా కలిపేసేయాలి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించేద్దాం. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 2 టమాటాలు పెద్దవి కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపేసి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. టమాటాలన్నీ బాగా కుక్ అయిపోయినాయి. ఇలా టమాటా మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం అల్లం, కారం, పసుపు వేసేస్తాం కాబట్టి మసాలా వేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాల పొడి,
1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూను మిరియాల పొడి మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన ఉడికించుకుంటున్న రొయ్యలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రొయ్యల్లో చాలా వాటర్ వచ్చింది. ఈ వాటర్తో పాటు దీంట్లో వేసేసుకోవాలి. రొయ్యలు ఉడికించిన వాటర్ని చాలామంది పారేస్తారండి. అలా పాడేయకూడదు. ఇలా రొయ్యల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ సరిపోలేదు కాబట్టి కొంచెం వేడి నీళ్ళు కాచి ఇందులో వేసుకుందాం. ఇలా మరిగిన తర్వాత నీళ్ళను ఈ రొయ్యల కూరలో వేసుకోవాలి. చల్లనీళ్ళు వేయకూడదండి. మామూలుగా నార్మల్ వాటర్ వేస్తే రొయ్యలు బిగిసిపోతాయి, గట్టిగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా వేడి నీళ్ళు కాచుకొని పోసుకుంటే రొయ్యలు సాఫ్ట్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పిడి కొత్తిమీరను తరిగి పెట్టుకున్నాం కదా, ఇందులో సగం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి తేలుంది కాబట్టి రెడీ అయిపోయినట్లే. దీంట్లో మిగిలిన కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. చివరిగా కసూరి మేతి ఉంది కదా, దీన్ని కూడా వేసేసుకోండి. కర్రీ రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉంది. అలాగే గుమ్మగుమ్మలా ఆడుతూ వాసన, కమ్మటి వాసన వస్తుంది. ఈ పచ్చిరొయ్యల కూరని చాలా విధాలుగా తయారు చేసుకోవచ్చు. బీరకాయ పచ్చిరొయ్యలు, గోంగూర పచ్చిరొయ్యలు, చింతకాయ పచ్చిరొయ్యలు, అలా వంకాయ పచ్చిరొయ్యలు. ఈ పచ్చిరొయ్యలు ఈ వేటితో తయారు చేసుకోవచ్చో అన్ని విధాలుగా వీడియోస్ చేసి పెడతాను. మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టవ్ ఆఫ్ చేసేద్దాం.